ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి 2 విషయాలు ఒంటరిగా తెలుసుకో. ఇది నీ కంట పడింది అంటే అదృష్టమనేది నీ తలుపు తట్టినట్టే. నా మీద నమ్మకంతో కొంచెం సమయాన్ని కేటాయించి ఒక్క 2 నిమిషాలు వినమ్మా. నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో నా సందేశాన్ని విన్నావంటే కేవలం 5 నిమిషాల్లో నీ కల తీరిపోతుంది తల్లి. అది ఎంత పెద్ద కోరికైనా సరే తీరటానికి దారి అన్నది కనిపిస్తుంది. నేనే నీకు స్వయంగా చూపిస్తాను. ఆ దారిలో నేను నిన్ను నడిపిస్తాను. ఈ వీడియో పూర్తయ్యే లోపు ఏదో విధంగా నీకు ఆ సందేశం అయితే తెలుస్తుంది. నీ చెవిన పడుతుంది అంటూ ఈరోజు బాబాగారైతే మనకు ఒక నిగూఢమైన సందేశంతో వచ్చారండి. మరి బాబాగారి మాటల్లోని అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనిషి లేచినప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకుని ఉండొచ్చు. సరైనటువంటి ఫలితాలు లేక విసిగి వేసారిపోయి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి. ఈయనకి ఎన్నో ఏళ్ల అనుభవం ఉందండి జ్యోతిష్యం చెప్పటంలో. కేవలం ఒకే ఒక్క పూజ ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9669873222. మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి, చిటికలో పరిష్కరించి మీ చేతిలో పెడతారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే తాగుడికి వాటికి వ్యసనాలకు బారిన పడి బయటపడలేకపోయినా, అలాగే మీకు ఏదైనా చెడు జరిగింది, మీ మీద చెడు ప్రయోగాలు చేశారు అన్న ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, చిటికేసినంతలో సొల్యూషన్ చూపిస్తారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక బాబా గారి సందేశం ఏంటంటే, బిడ్డ ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా తల్లి, నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతున్నావు కదా తండ్రి, నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నానేమో అనిపిస్తుంది. నా సహాయానికి, నా తోడుకు ఎవరూ రారేమో అని అనిపిస్తుంది. నా కష్టాల్లో, బాధల్లో కూడా ఒక్కరు కూడా నాకు చేయూతనివ్వరేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను అంటూ బాధపడుతున్నావు కదా బిడ్డ. నీ బాధనంతా పోగొట్టడానికి ఈరోజు నేను ఒక చక్కటి సందేశంతో వచ్చా తల్లి. నా సందేశం విన్నావు అంటే నీ మనసులోని బాధంతా తొలగిపోతుంది. అలాగే నీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది కేవలం 5 నిమిషాల్లో తీరిపోతుంది. నీ కోరిక, నీ కల ఏదైతే ఉందో అది 5 నిమిషాల్లో తీరిపోతుంది. అది తీరటానికి నీకు మార్గం అన్నది నేను ఏర్పరుస్తాను బిడ్డ. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి అంటే ఒక్క 2 నిమిషాలు నా సందేశం విను అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి. ఒక ఊర్లో ఒక గురువుగారు ఉంటారు. ఆ గురువుగారు అందరి ప్రజలలాగే ఊర్లో నివసించకుండా ఆ ఊరికి దూరంగా ఉన్న నది అవతల వైపు ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని ఆయన అక్కడ శిష్యులకి అంటే పాఠాలు అవి బోధిస్తూ ఉంటారు. ఆయన జీవితాన్ని అక్కడే కొనసాగిస్తున్నారు. అక్కడికి ఒక రాజు తన కొడుకుతో వస్తాడు. ఆ కొడుకును తీసుకొచ్చి గురువుగారికి అప్పగిస్తూ, గురువుగారు, నా కొడుకు చాలా అమాయకంగా పెరుగుతున్నాడు. తనకు మంచి ఏంటో చెడేంటో ఏదీ కూడా తెలియకుండా పోతోంది. మా దగ్గర కావలసినంత ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, కొనలేనిదంటూ ఏదీ లేదు. తనని చాలా గారాబంగా పెంచుకుంటూ వస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది అంటే తనకి మంచి చెడు అన్నది అసలు అర్థం కాకుండా పోతోంది.
తను అందరి మీద కూడా పెత్తనం చలాయిస్తున్నాడు. నలుగురి మీద కూడా అధికారం చూపిస్తున్నాడు. ప్రేమ అనేది తనకు బొత్తిగా తెలియకుండా పోతోంది. గౌరవం ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాకుండా పోయింది. మీరు ఒక రాజు యొక్క కుమారుడు అనే భావన లేకుండా మిగతా శిష్యులకు ఏ విధంగా అయితే బోధిస్తున్నారో నా కుమారుడికి కూడా అలాగే బోధించండి. అందరిలో ఒకడిగా చూడండి. వాడిని రాజకుమారుడు అన్న భావనతో అస్సలు చూడకండి. ఎందుకంటే వాడికి జనాల విలువ అన్నది తెలియాలి. ఎక్కడ మర్యాద ఇవ్వాలి, ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరికి ప్రేమ పంచాలి అన్నది వాడికి అర్థం అవ్వాలి. అది మీరు నా కొడుకుకి తెలిసేలా చెయ్యాలి అని చెప్పి ఆ గురువుగారికి ఆ రాజుగారు తన కొడుకుని అప్పగించారు. అప్పుడు ఆ గురువుగారు, మీరేం బాధపడొద్దు, ఈ శిష్యుని అంటే మీ కుమారుని నేను మంచి తెలివితేటలతో పాటు మంచి చెడు అంటే ఏంటో తనకు తెలియపరిచేలా నేను చూసుకుంటాను అని చెప్పటంతో ఆ గురువుగారి మీద నమ్మకంతో తన కొడుకుని ఆ రాజు అక్కడ వదిలిపెట్టి తను వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రాజకుమారుడు ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఒక గుర్రపు బండిలో రావటాన్ని చూసిన శిష్యులందరూ కూడా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. అంటే మన ఆశ్రమానికి ఒక రాజకుమారుడు వచ్చాడు. మన గురుకుల పాఠశాలలోకి ఒక అబ్బాయి వచ్చాడు. అతను మామూలు అబ్బాయి కాదు, ఒక పెద్ద రాజకుమారుడు. అతనిని మనం మంచిగా చూసుకుంటే మనకి భవిష్యత్తులో పనులన్నీ కూడా అతని ద్వారా చేయించుకోవచ్చు. అతను చాలా బాగా ఉపయోగపడతాడు అని చెప్పి కొంతమంది శిష్యులు ఆలోచిస్తారు. సరే, ఇదంతా కూడా ఏది పట్టించుకోకుండా ఆ రాకుమారుడు మాత్రం మనసులో ఒక్కటే అభిప్రాయం కలిగి ఉన్నాడు. మా అమ్మా నాన్న నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టమే లేదు. ఈ వాతావరణం కానీ, ఈ మనుషులు కానీ, ఈ గురువుగారు కానీ నాకు అస్సలు నచ్చటం లేదు అని చెప్పి అక్కడే ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉండేవాడనమాట. అలా ఏడుస్తున్నప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి గురువుగారు వచ్చి, బాబు, నువ్వు ఏడవద్దు అని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే నీకు ఈ వాతావరణం ఒక్కసారిగా మారేసరికి మనసుకి బాధ కలగటం సర్వసాధారణం. కానీ నీ యొక్క మంచిని కోరి నీ తండ్రి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారు. నీకు జ్ఞానోదయం అనేది కలిగిన తర్వాత నీ తండ్రి గారిని పిలిపించి నేనే ఇక్కడి నుంచి వెంటనే నిన్ను పంపేస్తాను. అప్పటి వరకు నువ్వు ఏం చెయ్యాలో నీకే వదిలేస్తున్నాను. నీకు బాధ కలిగినంతసేపు ఏడువు. ఆ తర్వాత నువ్వే అంతా సర్దుబాటు చేసుకొని మామూలు స్థితికి చేరుకుంటావు అని చెప్పి అనటంతో ఆ మాటలు అనేవి అబ్బాయికి కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి. చాలామంది శిష్యులతోటి ఈ అబ్బాయి స్నేహభావాన్ని పెంచుకుంటాడు. అలా స్నేహంగా ఉన్న పిల్లల చేత అధికారికంగా ఆ పనులు అవి అన్నీ కూడా చేయించుకుంటున్నాడు. ఈ పనులు చెయ్యి, ఆ పని చెయ్యి అని చెప్పి తన యొక్క సొంత పని చేయించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అంతకుముందు రాజ్యంలో కూడా ఆ అబ్బాయి కింద ఉండే భటులు ఆ అబ్బాయికి ఏది కావాలన్నా కానీ సేవలు చేసి పెట్టేవారు. అదే విధంగా ఈ స్నేహితులతో కూడా ఆ అబ్బాయి చేయించుకోవటం ప్రారంభించాడన్నమాట. ఇదంతా కూడా గురువుగారు గమనిస్తూనే ఉంటారు. మాటలతో చెప్తే మారే అంత వయసు కూడా కాదు ఆ అబ్బాయిది. అంత వయసు కూడా లేదు ఆ అబ్బాయికి. కాబట్టి ఏదైనా కానీ చేతలతోనే చూపించాలన్న ఉద్దేశంతో గురువుగారు ఒకరోజు సాయంత్రం సమయంలో ఆ అబ్బాయిని పిలిపించి, బాబు, నీ యొక్క శిష్యరికం ఏదైతే ఉందో అది పూర్తయింది. నువ్వు ఈ ఒక్క పని చెప్పినట్టు చేస్తే చాలు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఈ ఒక్క పని గనుక నువ్వు చేశావు అంటే నువ్వు సంతోషంగా నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నేనే మీ నాన్నగారిని పిలిపించి ఈ శిష్యులలో అందరికంటే కూడా నీ కొడుకు చాలా జ్ఞాని అని చెప్పి మరీ పంపిస్తాను అని చెప్పి చెప్తాడు ఆ గురువు. ఆ మాటలు విన్న అబ్బాయికి చాలా సంతోషం కలిగింది. నా యొక్క శిష్యరికం పూర్తి అయ్యింది. మీరు ఏది చెప్పినా కూడా ఈ ఒక్కరోజు నేను చేస్తాను, తర్వాత నన్ను పంపిస్తాను అంటున్నారు కదా గురువుగారు, అందుకు సంతోషమని చెప్తాడు. అయితే ఇక ఆ గురువుగారు ఏం చెప్తారు అంటే, బాబు, నిన్ను నేను ఇప్పుడు ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను పద అని చెప్పి తీసుకుని వెళ్తారు. ఇక ఆ గురువుగారు ఒక పెద్ద కొండ మీదికి తీసుకుని వెళ్తారు. ఆ కొండ మీద అతన్ని కూర్చోబెట్టి ఆ రోజు రాత్రంతా కూడా నువ్వు ఈ కొండ మీదే ఉండాలి.
ఈ కొండ మీదికి ఇంకొంచెం సమయం గడిచిన తర్వాత ఒక గద్ద వస్తుంది బాబు. ఆ గద్ద ఏం చేస్తుందో రాత్రంతా ఒక్కొక్కటిగా నువ్వు పరిశీలిస్తూ ఉండాలి. పరిశీలించి నా దగ్గరికి వచ్చి చెప్పు. అలాగే రేపు ఉదయాన్నే వచ్చి చెప్పు. అదేవిధంగా రేపు తెల్లవారుజామునే ఇక్కడికి ఒక గొర్రెల కాపరి తన గొర్రెలన్నీ కూడా తోలుకొని వస్తాడు. ఆ గొర్రెల కాపరి అలాగే ఒక్కొక్క గొర్రె కూడా ఏం చేస్తున్నాయి అన్నది కూడా నువ్వు పరిశీలించి నాకు చెప్పాలి. ఈ 2 విషయాలు నువ్వు పూర్తి చేసుకొని నాకు చెప్పావు అంటే నీకు సంపూర్ణ జ్ఞానం కలిగినట్టే అని గురువుగారు చెప్పారు. అలా గురువుగారు చెప్పేసరికి సరేనని చెప్పి ఇంకా గురువుగారు ఆ విషయాలు చెప్పి వెళ్ళిపోతారన్నమాట. ఇక అనుకున్నట్లుగానే గురువుగారు చెప్పినట్లుగానే కొంచెం సేపటికి ఆ కొండ మీదికి తన యొక్క పిల్లలను తీసుకుని ఒక గద్ద వస్తుంది. ఆ గద్ద ఏం చేస్తుందా అని చెప్పి ఆ పిల్లవాడు చాలా ఆశతో, ఆతృతతో చూస్తూ ఉంటాడు. ఆ గద్ద అనేది ఆ రాత్రి సమయంలో తన యొక్క పక్షులు అంటే తన పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆహారాన్ని తినిపిస్తూ ఇక ఉదయం ఎప్పుడవుతుందా అని చెప్పి కాచుకొని కూర్చుని ఉన్నాయి ఆ పిల్లలతో పాటు ఈ గద్ద కూడా. ఇక ఉదయం అయిన తర్వాత గురువుగారు చెప్పినట్లుగానే గొర్రెల కాపరి గొర్రెల మందని తోలుకొని కొండ ప్రాంతానికి వస్తాడు. ఇక ఉదయం ఎప్పుడైతే అయ్యిందో ఆ గొర్రెల కాపరి వచ్చాడు. గొర్రెలను కూడా ఆ గద్ద చుట్టూ అంటే రౌండ్ వేస్తూ ఉన్నాయన్నమాట. ఒక గొర్రె మీద తన దృష్టిని పెట్టి క్షణం కూడా ఆలోచించకుండా అందులో ఉన్న చిన్నపాటి గొర్రెపిల్ల మీద దాడి చేసి తన 2 కాళ్లతో చిన్న గొర్రెపిల్లను తీసుకొని ఎగిరిపోయింది ఆ గద్ద. అప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా చిందరవందరగా దూరంగా పరిగెత్తాయి భయంతోటి. ఇక ఇదంతా కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్దాము అని చెప్పి అతను బయలుదేరి వెళ్తాడు. ఇక బయలుదేరి వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్లుగానే నేను చేశాను గురువుగారు. వాటిని గమనించాను అని అంటాడు. అయితే అక్కడ ఏం జరిగింది? నువ్వు ఏం గమనించావో చెప్పు అని అంటారు ఆ గురువుగారు. అయితే గురువుగారు ఇలా అనేసరికి గురువుగారు మన ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యుల్ని కూడా పిలవండి. మిగతా పిల్లల్ని కూడా పిలవండి. అందరికీ కలిపి నేను చెప్తాను అక్కడ ఏం జరిగింది అని చెప్పి అంటాడు ఆ అబ్బాయి. అయితే ఇంకా అందరూ పిల్లలు రాంగానే గద్ద ఏం చేసింది అంటే గురువుగారు, గద్ద మీరు చెప్పినట్టుగానే రాత్రి సమయంలో వచ్చింది. ఆ గద్ద అనేది చాలా ఒంటరిగా ఉంది. ఒక్కటే ఉంది. అంటే తనతో ఇంకా 4 గద్దలు కలిసి రావటం అలాంటివి లేవు. మరొక పక్షులతోటి సహజీవనం కూడా చెయ్యటం లేదు. అంటే స్నేహం చెయ్యటం కూడా ఏమీ జరగలేదు. తన యొక్క 2 పిల్లల్ని తీసుకుని వచ్చి కొండ మీద కూర్చొని తను రాత్రంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా నాకు కనిపించింది. ఇక తెల్లవారిన తర్వాత ఆ గద్ద గొర్రెల కాపరి పెద్ద గొర్రెల మందతో వచ్చినప్పుడు ఆ గొర్రెల చుట్టూ తిరిగి ఒకే ఒక గొర్రె మీద శ్రద్ధ పెట్టింది. అంటే ఒకసారి ఆ గొర్రె మీద శ్రద్ధ పెట్టి తన కాళ్లతో ఎగరేసుకుని వెళ్ళిపోయింది ఒక్కసారిగా. దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు ఎన్నో పక్షులను చూశాను గురువుగారు. ఉదాహరణకి చిలుకను చూశాను. చిలుక చాలా చక్కగా మాట్లాడుతుంది. కానీ అది ఎక్కువ దూరం ఎగరలేదు. తన యొక్క పండ్లను తను కోసుకుని తినటానికి కూడా కొంచెం కష్టపడుతూ ఉన్నట్లుగా నేను గమనించాను. కానీ గద్ద అలా కాదు. గద్ద తలుచుకుంటే ఎంత పైకైనా ఎగరగలదు. తన యొక్క శక్తి అంటే ఏకాగ్రత ఎలా ఉంది అంటే ఆ గొర్రెల మందలో ఏదో ఒక గొర్రెను తను తీసుకుని వెళ్ళవచ్చు. గొర్రెలు కనబడగానే దాడి చేసి దొరికిన గొర్రెని ఎత్తుకుపోవచ్చు. కానీ ఆ గద్ద మాత్రం ఒకే ఒక గొర్రె మీద తన యొక్క ఏకాగ్రత అంతా కూడా చూపించి ఒక్కసారి దాని మీద దాడి చేసి దాన్ని ఒక్కసారిగా లేపుకొని వెళ్ళిపోయింది. ఏ మనిషి అయినా కానీ అన్ని విషయాలు సాధించాలి అని, అన్ని రకాల పనులు చెయ్యాలి అని 10 పడవల మీద కాళ్ళు పెట్టాలి అని ఆలోచించకుండా చేసే ఏ ఒక్క పని మీద అయినా మనం దృష్టి పెడితే కనుక తప్పకుండా ఆ పనిలో విజయం సాధించవచ్చు. అది మనం ఆ గద్ద నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి నాకు తెలిసింది గురువుగారు అని అంటాడు. ఇంకా మరొక విషయం కూడా నాకు తెలిసింది. అదేంటి అంటే
కింద వాతావరణం అనేది అనుకూలంగా లేనప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు, వర్షాలు ఏర్పడినప్పుడు అన్ని పక్షులు కూడా వాటి యొక్క జీవనాధారాన్ని కోల్పోయి ఎక్కడో తడుచుకుంటూ ఒక పక్కన దాక్కుంటాయి. కానీ గద్ద అలా కాదు. ధైర్యంగా తన రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా విసురుతూ ఆ గాలికి ఎదురుగా తను ఎగిరిపోతూ ఉంటుంది. మేఘాలను కూడా దాటి తను పైకి వెళ్ళిపోతుంది. అంత శక్తి అనేది తనకు ఎందుకు వచ్చింది అంటే అవి ఏ పక్షులతోనో స్నేహం చెయ్యవు. అవి ఒంటరిగా ఉంటాయి. ఒంటరిగా ఉండబట్టే వాటికి తన శక్తి తెలిసింది. తన బలహీనత కూడా తెలిసింది. తన ఏకాగ్రత తెలిసింది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒంటరిగా ఉన్నాము, మేము ఏం చెయ్యగలము అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం గద్దను చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గురువుగారు, ఇక్కడ ఒంటరిగా ఉంటేనే మన శక్తి మనకు తెలుస్తుంది. మన తప్పు మనకు తెలుస్తుంది. మన బలం కూడా తెలుస్తుంది. అలాగే మనలో బలహీనతలు కూడా తెలుస్తాయి. అలా గద్దను చూసి మనం నేర్చుకోవచ్చు. గద్ద ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండి తను అన్ని పక్షుల కంటే కూడా చాలా శక్తివంతమైన పక్షిగా నిరూపించుకుంది. అదే విధంగా గద్దకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత తన రెక్కలలో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. రెక్కలు చాలా పాతబడిపోయి, మురికి బారిపోయి, బరువెక్కిపోయి ఆ రెక్కలు విసరటానికి కూడా కష్టమైపోతుంది. ఎగరటానికి కూడా కష్టమైపోతుంది. అవి పైకి ఎగరటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాయి. తనకున్న పొడువాటి ముక్కు అనేది పూర్తిగా వంగిపోయి, పదును తగ్గిపోయి, ఆహారాన్ని సంపాదించుకోవటానికి కూడా అది అనుకూలించదు. తన యొక్క కాలి గోర్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వంగిపోయి, వాటిలో పదును అనేది తగ్గిపోతుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా గద్ద ఏదైతే ఉందో అది దూరంగా ఒంటరిగా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి 6 నెలలు అనేది ఏ పక్షులకి కూడా అది కనిపించకుండా తన యొక్క పాడైపోయిన ఈకలను ఒక్కొక్కటిగా తన నోటితో పెకిలించి బయటికి తీసి పడవేస్తుంది. అదేవిధంగా తన కాలి గోళ్లను ఒక్కొక్క బండరాయికి గుద్దించి ఆ గోళ్లను తను విరిగిపోయేలా చేస్తుంది. విరగ్గొట్టుకుంటుంది. పూర్తిగా విరగ్గొట్టుకుంటుంది. అదే విధంగా తన యొక్క ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కును ఒక బండరాయికి వేసి పొడిచి పొడిచి ఆ ముక్కును పూర్తిగా విరగ్గొట్టుకుంటుంది. ఇలా తను పూర్తిగా తన యొక్క శక్తులు అన్నింటినీ కూడా కోల్పోయిన సమయంలో ఏ పక్షి అయినా తన మీద దాడి చేయకూడదు అని చెప్పి ఒంటరిగా అది ఏ పక్షులు లేని ప్రాంతానికి వెళ్ళి జీవిస్తుంది. మళ్ళీ తన శక్తిని పుంజుకొని తనని కొత్త ఈకలు, రెక్కలు రావటానికి, తనకు ఊడిపోయిన ముక్కు కొత్తది రావటానికి, ఊడిన గోర్లు మళ్ళీ పెరిగి పదునుగా పెరగటానికి దానికి 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల సమయంలో తన మొదటి దశ తన శరీరంలో ఉండే భాగాలను తీసివేసుకున్నప్పుడు తను ఎంతో బాధని, నరకాన్ని అనుభవిస్తుంది. అయినా 6 నెలల తర్వాత మళ్ళీ తను ఒక మంచి చాలా శక్తివంతమైన ముక్కుతోటి, శక్తివంతమైన కాళ్ళ గోళ్ళతోటి, బలమైన ఈకలతోటి, రెక్కలతోటి తన శక్తిని పుంజుకొని ఆ కొండ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి గద్ద ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో వచ్చే మార్పులను చూసి మనం భయపడకుండా మళ్ళీ మనం ఏం చేసుకుంటే, మనం మళ్ళీ ఏ అలవాట్లను మార్చుకుంటే, మళ్ళీ మనం ఏ లక్షణాలని అలవాటు చేసుకుంటే కొత్త శక్తి మనకు ఏర్పడుతుందో అలా చేసుకుని అన్నింటినీ కూడా ఎదిరించాలి. అలా ఎంత బలవంతులుగానైనా మారవచ్చుని మనం ఈ గద్దను చూసి నేర్చుకోవచ్చు గురువుగారు అని చెప్పి ఇంకా మనం ఈ గొర్రెల మంద ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక గొర్రెను వచ్చి ఆ యొక్క గద్ద తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా చిందరవందరగా వెళ్ళిపోయి వాటి యొక్క ప్రాణాలు పోకుండా ఉండాలి, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని ఎక్కడివక్కడ పారిపోతాయి. ఆ గొర్రె పిల్లను వదిలిపెట్టి అదే అణువు చూసుకొని ఆ గద్ద ఆ గొర్రెను తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ గొర్రెల మందలోని గొర్రెల్లా మనం కూడా గొర్రెల మందలో బ్రతకకూడదు. మనం ఎంత మనిషి అయితే మాత్రం మనలో ఉన్న ఒక మనిషి ఆపద వచ్చినప్పుడు, మనతో ఉన్న ఒక మనిషికి కష్టం కలిగినప్పుడు అందరం కలిసి ఆ మనిషిని కాపాడే ప్రయత్నం చెయ్యాలి.
అలా తప్పితే మన స్వార్థం మనం చూసుకొని పక్కకు వెళ్ళిపోకూడదు అని చెప్పి నేను ఆ గొర్రెల మందను చూసి నేర్చుకున్నాను గురువుగారు అని చెప్పి ఈ గద్ద గురించి, గొర్రెల గురించి ఆ యొక్క శిష్యుడు అంటే ఆ రాజకుమారుడు గురువుగారికి, శిష్యులకి చెప్తున్నాడన్నమాట. ఇదంతా చెప్పిన తర్వాత గురువుగారు "శభాష్ నాయనా! నువ్వు ఇప్పుడు పూర్తి జ్ఞానోదయాన్ని పొందావు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలవు. ఎంతమందిలో ఉన్నా కానీ బ్రతకగలవు" అని చెప్పి చెప్తాడన్నమాట. అయితే మనకు బాబాగారు ఈ కథ ద్వారా ఏం సందేశాన్ని ఇస్తున్నారు? ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎలాంటి ధైర్యాన్ని మనలో నింపాలి అనుకుంటున్నారు అంటే, ఎప్పుడూ కూడా మనిషి ఒంటరివాడు కాదు తల్లి. ఒంటరిగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఎవరూ లేరు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఎన్నో సందర్భాలలో నువ్వు నా పాదాల మీద పడి అడిగిన రోజులు కూడా ఉన్నాయి తల్లి. కానీ ఒక తండ్రిగా నా బిడ్డ ఎందుకు ఇంత అమాయకత్వంలో బ్రతుకుతోంది అని ఆలోచించి చాలా బాధగా అనిపించింది తల్లి. అందుకే ఈ సందేశం నీకోసమే నేను వినిపిస్తున్నాను. ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా విను తల్లి. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తే, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడే నీలో శక్తి అనేది రెట్టింపవుతుంది. అదే విధంగా నీ బలహీనతలు కూడా నీకు పూర్తిగా తెలుస్తాయి. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మొదలుపెడతావు. ఏ మనిషి అయినా కానీ భూమి మీదికి ఒంటరిగానే వస్తాడు. అదే విధంగా ఒంటరిగానే మరణిస్తాడు. ఈ మధ్యన వచ్చిన సంబంధాలన్నీ కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెగిపోతాయి తల్లి. ఈ జ్ఞానం నువ్వు తెలుసుకున్న రోజు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం మొదలుపెడతావు. నీ కోసం నువ్వు ఆలోచించుకోవటం మొదలుపెడతావు. ఆ ఆలోచనే నీ విలువను, నీ బలాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. దానికి నువ్వు ఏం చెయ్యాలి అని అంటే, నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు ఎళ్ళగలుగుతాను అన్న ఆత్మస్థైర్యాన్ని నీలో నువ్వు నింపుకోవాలి. ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ ఆలోచన నీలో ఎప్పుడు పుడుతుందో అప్పటి నుంచి కూడా నీ జీవితం కొత్తగా మొదలవుతుంది. అప్పటి వరకు నువ్వు అందరిలో ఉన్న గొర్రెల మందల్లో ఒక గొర్రెలాగా కాకుండా నీకు నువ్వు ఒక విభిన్నమైన వ్యక్తిగా నువ్వు మారాలి. అంతేకాని మందలో ఉన్న గొర్రె పిల్లల్లాగా ఎప్పుడూ కూడా బ్రతకకు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనైతే అదే తల్లి. మందలోని గొర్రె పిల్లలాగా బతుకుతున్నావే తప్పితే నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఎన్నటికీ ఏర్పడదు. నువ్వు ఎప్పుడూ అలా ఉండకు. ఈ మాటలు నువ్వు గనక గుర్తుంచుకున్నావు అంటే ఒంటరిగా ఉన్నానని చెప్పి ఎప్పుడూ కూడా నువ్వు బాధపడకు. అర్థమైంది కదా తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశాన్ని అందించారండి. అంటే ఏం జరిగినా, ఏ కష్టమొచ్చినా, ఏ నష్టమొచ్చినా మనం కుంగిపోతున్నాం. మనకు ఎవరు లేరని చెప్పి ఒకానొక సమయంలో చాలా లోన్‌లీగా ఫీల్ అయిపోతున్నాం. చాలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఎదగాలనే ఆలోచన రాకుండా అలా ఏడ్చుకుంటూ కన్నీళ్లతో కాలాన్ని గడిపేస్తూ వృధాగా సమయాన్నంతా కూడా పాడు చేసుకుంటున్నాం. అందుకే మనకు ఈరోజు మనలో ధైర్యం అన్నది పెంపొందించటానికి బాబాగారు మనకు ఈ సందేశాన్ని అందించారండి. ఇక బాబాగారు చెప్పారు గదా! తల్లి 5 నిమిషాల్లో నీ కల తీరుతుంది. నీ కోరిక ఏదైతే అది తీరటానికి దారులు కనిపిస్తాయి అని. తప్పకుండా నీకు ఏదో ఒక వార్తయితే వస్తుంది బిడ్డ. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి ఆశపడ్డావో, ఏ కల గురించయితే కలలు కంటున్నావో, ఆ కల అన్నది తీరటానికి తప్పకుండా నీకు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీకు నేను సందేశాన్ని పంపిస్తాను. ఇది సాయి తండ్రిగా నీకు నేనిస్తున్న మాట అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి మంచి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.